హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ఆహ్, స్టోరీ చెప్పుకుందామా ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆహ్, ఈరోజైతే థర్డ్ పార్ట్ గురించి మనము స్టోరీ ఎలా ముందు ముందు ఏం జరుగుతుందో జీవని యొక్క ప్రేమ గురించి ఆఫీస్‌లో మనం చెప్పుకుందాం. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? జీవన్ అయితే ఆఫీస్ క్యాబిన్‌లోకి పిలిచి జీవనిని ఈరోజు మీట్ అవుదాం మనం ఒక పార్క్‌లో అని చెప్పాడు కదా! సాయంకాలం కానే వస్తుంది. ఆహ్, ఇద్దరు గూడా మీట్ అవుతారనమాట. మీట్ అయ్యి మీతో నేను లవ్ చేస్తున్నాను జీవని అని అతడు చెప్తాడనమాట జీవనికి. జీవని అయితే షాక్ అవుతుందనమాట. షాక్ అయ్యేసి ఒక 10 నిమిషాల వరకు ఏం మాట్లాడకుండా అతని ఫేసే చూస్తూ ఉంటుంది ఇలా పార్క్‌లోన. ఎందుకు ఇలా చూస్తూ ఉంది అని తనకైతే నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నేను నీతో లవ్ చేస్తున్నాను అనే మాట నేను చెప్తున్నాను. ఆఫీస్‌కి జాయిన్ అయినప్పటి నుంచి, నిన్ను చూసినప్పటి నుంచి నాకు నీ పైనే చాలా ఇష్టం అనేది కలిగింది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకోమని చాలా ఇయర్స్ నుంచి నన్ను తొందర పెడుతున్నారు. కానీ నాకు తగినటువంటి అమ్మాయి దొరకలేదనేసి నేను వెయిట్ చేస్తూ ఇలా ఆహ్, ఉన్నాను. నా కళ్ళకు ఆహ్, మీరు నాకు ఎంతో బాగా నచ్చారు. అందుకోసమనే మీకు ఈవినింగ్ ఇలా నేను ప్రపోజ్ చేయాలని మీ క్యాబిన్‌లోకి పిలిచి నేను నా మనసులో ఉండే మాట చెప్తున్నాను జీవని అనేసి జీవను ఇలా అన్నాడనమాట. అప్పుడు జీవనికైతే చాలా షాక్ అనిపించిందనమాట. అవునా! సారీ సార్, మీరు ఏమనుకోకుంటే నేను ఒక మాట చెప్తాను అనేసి అంటుంది జీవనీను. ఓకే. చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు నాకు చెప్పండి అంటే, ఏం లేదు నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేస్తుందనమాట జీవని. అవునా! మ్యారేజ్ అయిపోయిందా? నేను అలా అనుకుంటలేదే, అలా నా మనసులో నేను ఊహించుకోలేకపోతున్నాను నీకు మ్యారేజ్ అయిందని. ఎందుకు ఇలా చెప్తున్నావు? నాకేమైనా దాస్తున్నావా నీ నుంచి నువ్వు? ఆహ్, నేను నిన్నే చానా బాగా చూసుకుంటాను. ఏ కష్టం కలగనీయను అని ఎన్నెన్నో మాటలు చెప్తాడు. ఎంతో ప్రాధేయపడతాడు. అతనికి ఏడుపు కూడా వచ్చేసిందనమాట. నీకప్పుడే మ్యారేజ్ అయిందా? నువ్వు చూస్తే ఎలా ఉన్నావంటే నా కంటికి ఒక దేవతలాగా కనిపిస్తున్నావు. నువ్వే నా ప్రపంచం, నా లోకం అంతా నువ్వే అనుకోని నేను ఆహ్, జాయిన్ అయినప్పటి నుంచి 1 మంత్ నుంచి ఎన్నో ఊహలతో నేనున్నాను. ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పావేంటి నువ్వు? జీవని, ఇది అబద్ధం కదా నీకు మ్యారేజ్ అయ్యుండేది అనేసి చాలా బాధపడతాడనమాట జీవన్. బాధపడినా కూడా ఆ అమ్మాయి మనసులో ఏముందో, ఆహ్, ఆ అమ్మాయి మనసులో కూడా ఇతను ఉన్నాడనే విషయము ఆ అమ్మాయికు తెలుసనమాట. తన ఫ్రెండు ఒక ఆమె ఉంది కదా! నువ్వు ఖచ్చితంగా ఆ బాస్‌నైతే లవ్ చేస్తున్నావు కదా! ఆహ్, నాకైతే అనిపిస్తూ ఉంది. నాకు గూడా అలా అనిపిస్తుందని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. ఎప్పుడైతే ఇలా క్యాబిన్‌లో ఇట్లా పార్క్‌లో కలుద్దామన్నప్పుడు ఆమె కరెక్ట్‌గా గెస్ చేసుంటుంది. ఓహో! ఏదో నాకు గుడ్ న్యూస్ చెప్పడానికే ఇలా పిలిచింటాడు అనేసి అనుకునిందనమాట. ఖచ్చితంగా తను అనుకున్నటువంటి పని జరిగిందనమాట. జరిగి ఈ విధంగా షాకింగ్ న్యూస్ చెప్పగానే అర్ధగంట ఎవరు మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇద్దరి వెనకాల డిస్టర్బెన్స్ జరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ అయితే ఆఫీస్‌కైతే ఆహ్, జీవన్ అయితే 12:00 అయినా రాలేదు. 1:00 అయినా రాలేదు. లాస్ట్ అంటే ఏదో మీటింగ్ ఉందని 3:00 అట్లా అటెండ్ అయ్యాడనమాట. జీవని మాత్రము అప్పటినుంచి ఎదురు చూస్తూనే ఉంది. ఇంకా వచ్చారా లేదా? బాస్ ఎందుకు రాకుండా ఉన్నాడు ఎంతసేపైనా అనేసి ఎదురు చూస్తూనే ఉంది. మళ్ళా 1 మంత్ అలా వచ్చేసి 3:00 మీటింగ్ అటెండ్ అయ్యి 1 మంత్ లీవ్ పెట్టేసి వాళ్ళ మదర్‌కి బాలేదనేసి ఊరైతే వెళ్ళిపోయాడనమాట జీవను. అప్పుడైతే ఇంకా రోజు రోజు ఎదురు ఉన్నటువంటి జీవని వర్క్ అయితే చేయలేకపోతుంది ఆఫీస్‌లో. రోజు రోజుకి ఆమెకు కూడా టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉందనమాట. వేరే వాళ్ళ ద్వారా కాల్స్ అయితే చేపిస్తూ మాట్లాడుతూ ఉంది. ఏంటి ఇలా జరిగింది? నాకు కూడా ఇలా నేను కూడా ఖచ్చితంగా ఇలా చేశాను కదా! నేను ఇలా మోసం చేసినట్టు అవుతుంది అతన్ని.
అనేసి ఎదురు చూస్తూ ఉందన్నమాట. నేను చాలా ఎక్స్‌పెక్టేషన్ చేశాను కదా! హ్మ్. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆహ్, నా బ్యాడ్ లక్ అనుకోని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంది 1 మంత్ వరకు. ఆహ్, ఇలా జాబ్ చేస్తూ పోతూ వస్తూ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఇలా వస్తూ పోతూ ఉంది అనమాట జీవనేను. ఇలా జరుగుతూ ఉంది. ఆఫీస్‌లో వర్క్ అయితే. ఆఫీస్‌లో వర్క్ అయితే రోజు రోజుకి ఎక్కువగా నడుస్తూ ఉన్నదనమాట. హెవీ హార్డ్ వర్క్ అయితే 1 మంత్ నుంచి హెవీ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంది జీవని.